సృష్టిగా మార్చాడు. నాకు గతము లేదు. క్రైస్తవుడికి గతం లేదు, సాక్ష్యం మాత్రమే ఉన్నది. గతము లేదు. నీ గతమంతా కొట్టివేయబడింది. నీ పాపమంతా కొట్టివేయబడింది. నీ శాపమంతా కొట్టివేయబడింది. నువ్వు ఎంత మూర్ఖుడవో, ఎంత అజ్ఞానివో, ఎంత భయంకరమైన పాపివో, దుర్మార్గుడవో, నరహంతకుడవో, ఈ లోకంలో ఉరిశిక్ష చేయడానికి కూడా నీకు అనుమతి రావచ్చు. నువ్వు ఎంత దౌర్భాగ్యుడమైన దుష్టుడవైనా యేసుక్రీస్తునందు నీ పాపము కొట్టివేయబడింది. నీకు గతం లేదు. నేను నూతన సృష్టి. చెప్పండి, అందరూ చెప్పండి. నేను క్రీస్తు యేసులో నూతన సృష్టి. నాకు గతం లేదు, ఎందుకంటే యేసుప్రభు కొట్టేసాడు. సాక్ష్యం మాత్రమే ఉన్నది. సాక్ష్యం అంటే ఏంటిదమ్మా? ఇట్లాంటి దుర్మార్గుణ్ణి, ఇట్లాంటి దుష్టుని, ఇట్లాంటి పాపిని, ఇట్లాంటి మూర్ఖుణ్ణి, ఇట్లాంటి చెడిపోయినోన్ని యేసు తన రక్తము చేత నన్ను కడిగి ఇదిగో నన్ను మీ ముందు నిలబెట్టాడు. నాకు దేవుడు రక్షణనిచ్చాడు. నా జీవితాన్ని మార్చాడు. చూడు, నా జీవితాన్ని చూడు ఒకసారి. నా పాత జీవితాన్ని కూడా చూడు ఒకసారి. ఆ పాత జీవితం అంతా కొట్టివేయబడింది. చెప్పండి, క్రైస్తవునికి గతం లేదు, సాక్ష్యం మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి ఇంకా గతాన్ని తలుచుకొని అంటే గతంలోనే ఉండిపోతాడు. నేను అట్లనే ఉన్నదేమో నా జీవితం, ఇంకా నేను అదే వ్యక్తినేమో, నేను అది చేశాను, ఇది చేశాను, అలా జీవించాను, ఇలా జీవించాను, ఇంకా అదే అదే అని సైతాన్ చెప్తా ఉంటుంది ఎప్పటికీ. కొట్టేయ ఆలోచన, తీసే ఆలోచన. నువ్వు నూతన సృష్టి. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను అంటే అర్థం ఏంటిది? నీకు గతం లేదు. నువ్వు తల్లి కడుపులోంచి పుట్టినట్టే క్రీస్తు నమ్ముకున్నాక క్రొత్తగా పుట్టినవు నువ్వు. మన మీద రుణముగా చేతి వ్రాత అంటే రోజు రాయబడ్డాయంట మన మీద. నువ్వు అబద్ధం మాట్లాడినప్పుడు ఇలా అక్కడ రాయబడ్డది. నువ్వు పాపం చేసినప్పుడు ఇలా అక్కడ రాయబడ్డది. నువ్వు ఆలోచించినా అక్కడ రాయబడ్డది. అది దేవుడు చేసినట్ట. ఆ చేతి వ్రాతను తుడిచిపడేసిందంట కదా. అప్పపత్రం, నీ మీద ఇంత వడ్డీ ఉన్నది, నువ్వు ఇంత అప్పియాలి, అదంతా తుడిచేసినట్ట దేవుడు. అంటే గతం లేదు. మై పాస్ట్ వాజ్ ఎరేజ్డ్. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తోని మాస్టర్ గారు రాస్తాడు కదా, డస్టర్ తీసుకొని మొత్తం తుడిచేస్తాడు. చెప్పండి, నా పాపములు తుడిచివేయబడి ఉన్నవి, కడిగివేయబడి ఉన్నవి. నేను క్రీస్తులో నూతన సృష్టి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఏదేన్లో ఉన్నారు? యేసు క్రీస్తులు ఉండుటయే ఏదేన్లో ఉండుట. ఆ రోజు భౌతికమైన ఏదేను, ఈరోజు క్రీస్తే మన ఏదేను. ఏమైనా హల్లెలూయా. నీకు మరణం లేదు, ఎడబాటు మాత్రమే ఉన్నది. శరీరము నుండి ఆత్మ ఎడబాటుతుంది అంతే. అందుకని క్రైస్తవులు మరణం కోసం భయపడొద్దు, చావు కోసం భయపడొద్దు. యుగయుగాలు క్రీస్తులో మనము జీవిస్తున్నాము. ఆల్రెడీ కూర్చోబెట్టినంటే మనల్ని ఇప్పటికే. ఆత్మ పురుషుడు ఆల్రెడీ యేసుప్రభుతో కూర్చొని ఉన్నాడు. ఇక మరణం ఎక్కడిది నీకు? చూడండి, ఎఫెసీ 2:7 చూడండి. ఆత్మ పురుషుడు క్రీస్తుని కూర్చోండి ఆల్రెడీ పరలోకంలో. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. అరే, కూర్చుండబెట్టేసిండు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చప్పట్లు కొడతలేరు కూర్చుండబెట్టిండంటే? ఏంది బ్రదర్, నేను ఇక్కడ ఎన్నో బాధల్లో ఉన్నా, ఎన్నో కష్టాల్లో ఉన్నా, నేను కూర్చున్నా ఏంది? కూర్చుండబెట్టిండు. దేవుడే పెట్టినాక నువ్వెవరు అనుకోవడానికి? కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా మట్టిలోనే ఉన్నా, నేను ఇంకా భూ సంబంధమైన వ్యక్తినే, భూ సంబంధమైన ఆలోచనలే ఉన్నాయి నా లోపల అని ఇంకా నువ్వు అనుకుంటున్నావు. లేదు, నువ్వు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డావు. ఇది పాస్ట్ ఫామ్ యూజ్ చేసి చెప్తున్నాడు అక్కడ. ఐ యామ్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. నేను క్రీస్తుతో పాటు, మళ్ళీ చదవండి ఆ మాటలు. క్రీస్తు యేసునందు మనలో ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా కూర్చుండబెట్టేను. పెడతాడు. ఎవరు చెప్తలేరు? కాదు అని చెప్తలేరు. పెడతాడు, రేపు పెడతాడు, ఎల్లుండి పెడతాడు, యేసు రెండో రాకడలో పెడతాడు. నో, నువ్వెప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో నీ ఆత్మ లోపలికి క్రీస్తు వచ్చాడు. క్రీస్తుతో పాటు నువ్వు కూర్చొని ఉన్నావు ఆల్రెడీ. ఏ క్రీస్తు వచ్చాడు నీ లోపలికి? మరణము జయించిన క్రీస్తు వచ్చాడు.
పునరుత్థానుడైన క్రీస్తు వచ్చాడు. ఏ క్రీస్తు వచ్చాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన క్రీస్తు వచ్చాడు. అరే మీరు అనొచ్చు, బ్రదర్ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకంలోనికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా, ఆయన నాలో ఎలా ఉంటున్నాడు, నేను ఆయనతో ఎలా ఉన్నాను? ఇదే కదా మీ డౌట్. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మీలో ఉంటున్నాడు. గట్టిగా చెప్పలు నిర్మయపరచండి. జీసస్ క్రైస్ట్ who resurrected from death is in you through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీలో క్రీస్తు నివసిస్తున్నాడు. క్రీస్తులో నీవు ఉన్నావు, నీలో క్రీస్తున్నాడు. క్రీస్తు నువ్వు కూర్చున్నావు ఆల్రెడీ. నేను క్రీస్తు కూర్చున్నాను. చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది ఆత్మలో క్రీస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు కదా. ఆయనతో పాటు నీ ఆత్మ కూడా కూర్చోండదంట. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో నీవు ప్రభు ఇచ్చిన స్థానంలో నిలిచి ఉండాలి. అందులో మొట్టమొదటిది క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తుని విడిచిపోవద్దు. క్రీస్తులో నిలిచి ఉండాలి. దేవదూతలు వారికిచ్చిన స్థానములో నిలిచి ఉండక ఆ స్థానంలోంచి బయటకు వచ్చారు. మొత్తం పోగొట్టుకొని గంధకాల కోసం, అగ్నిగంధకాల కోసం, అగ్నిగుండం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏమన్నది యూదా రాసిన పత్రికలో? మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుడు నియమించిన స్థానములో ఎవరైతే నిలిచి ఉండరో వారు నరకము కొరకు భద్రము చేయబడి ఉన్న ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ రాయబడింది, కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. నిత్య పాశములు. పాశములు అంటే ఏంటిది? గొలుసులు, తాళ్ళు. ఎవరైతే క్రీస్తులో నిలిచుండక క్రీస్తును విడిచిపెట్టి మళ్ళీ లోకములో కలిసిపోయి, విగ్రహారాధనలో కలిసిపోయి, లోకానుసారమైన వ్యక్తుల్లో కలిసిపోయి ఎవరైతే జీవిస్తారో వారు నిత్య నరకము కొరకు భద్రము చేయబడుతున్నారు. అందుకనే నాకు డబ్బు ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, బంగ్లా ఉన్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, కారు ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా క్రీస్తులో నేను నిలిచి ఉండాలి. ఆమేన్. దేవుడు నాకేం చేసిండు? చెయ్యడు, అయినా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు? చేసిండు. కొన్ని చేసినా ఉండాలి, చేయకపోయినా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనకు హగ్గయి గ్రంథంలో రాయబడి ఉంటది, గొర్రెలు శాలలో లేకపోయినా, ఆ చేలు పంటలు పండకపోయినా, చదవండి ఒకసారి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము, త్వరగా తీయండి. చదవాలి. కాబట్టి ఏది ఉన్నా లేకున్నా భయపడకూడదు. అంజూరపు అయ్యా రిఫరెన్స్ చెప్పండి. వచనము 2:17, 3:17 చదవండి. 3:17 రెండే ఉన్నాయి. మరి 2:17 చదువు. 2:17 తెగులుతోనూ కాటకుతోనూ వడగండ్లతోనూ మీ కష్ట జీతం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా ఎదుకు రాలేదు.